నమస్తే. తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టుల రాజకీయం జరుగుతున్నది. ఒకవైపు మేడిగడ్డకు సంబంధించింది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ చెప్తే ఇప్పుడు కృష్ణా నదులకు సంబంధించినటువంటి అంశంపైన కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. రేపు ఏం జరగబోతున్నటువంటి అంశంపైన మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు సడన్గా కృష్ణా నదీ జలాలు పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఎందుకు తీసుకొచ్చారు ఈ అంశం? ఇప్పుడు కృష్ణా జలాలు అనేది ముందు నుంచి నడుస్తుందండి. ఇది ఇష్యూ ముందు స్టార్ట్ అయింది. మేము కొత్తగా దాన్ని సృష్టించింది లేదు, ఏం లేదు. ఎలక్షన్ ముందే స్టార్ట్ అయిన ఇష్యూ, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఆబ్వియస్లీ ఫ్రెష్గా ఉన్న ఇష్యూ కాబట్టి. ఇంకొకటి పాలమూరు రంగారెడ్డికి వస్తే, పాలమూరు రంగారెడ్డి అసలు అయిపోయింది, స్టార్ట్ చేసామని ఎలక్షన్ ముందే వాళ్ళు ఒక పంప్ స్టార్ట్ చేసి నీళ్ళు వచ్చాయి, ఇన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి మా దగ్గర నుంచి బస్సులలో రైతులను తరలిచ్చి మరి చూపించడం జరిగిందండి. కానీ ఆ నీళ్ళు ఎక్కడ పోయాయో మాకు కూడా అర్థం కావట్లేదు. అది చూడడానికి వెళ్తున్నాం. కానీ మహబూబ్ నగర్ సంబంధించి పాలమూరులో ఒకప్పుడు వలసలుగా జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుని వల్ల పచ్చగా చేసి వలసలను దాదాపు 90% కట్టడి చేసినామనేటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ చెప్పిన మాట. అది వాస్తవం కాదంటారా? ఇప్పుడు వలసలు తగ్గాయని వాళ్ళు చెప్పడం జరిగిందండి, కానీ వలసలు అయితే తగ్గలేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తాయండి. ఇప్పుడు వలసలు తగ్గించుకున్నామని చెప్పడం, దాంతో నేను ఒకటి చెప్తానండి ఎగ్జాంపుల్. ఇప్పుడు బస్ అనేది బంద్ చేశారండి. ఇప్పుడు బాంబేకి, మా నారాయణపేట నుంచి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే నారాయణపేట టు బాంబే అనే బస్ బంద్ చేశారు. మిగతా ప్రాంతాలకు బస్ అనేది కట్ చేశారు. కట్ చేసి వలసలు తగ్గిపోయాయని చెప్పారండి. కానీ ఇప్పుడు నాకు ఫోన్లు ఎలక్షన్ తర్వాత నుంచి ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే, మాకు బస్ కావాలి, మేము వలసలు పోయిన వాళ్ళం, మాకు బస్ కావాలని వాళ్ళే ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు వాళ్ళు వాపస్ రావాలని చూస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు దాంతో పాటు ఏదైతే మాకు ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతే పథకం ద్వారా నీళ్ళు అందిస్తున్నాయో, దాంతో కూడా వాళ్ళు సంతోషపడి మేము ఇక్కడ రావాలనుకుంటున్నామమ్మా, మాకు బస్సులు ఏర్పాటు చేయండి అని కూడా అడగడం జరిగింది. ఆ ప్రయత్నంలో కూడా మేము ఉన్నామండి ఇక్కడ నారాయణపేటలో. సో ఇప్పుడు దానిలో వలసలు ఎక్కడ ఆగాయని నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇదైతే నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ వల్ల తప్పకుండా వలసలు అనేది ఆగిపోతాయి. నమ్మకం మీకు తప్పకుండా ఉందండి. అది మాకు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల కళ. ఇది ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ బ్యాక్ కళ అండి. దాంతోపాటు ఏదైతే 2004లో మా తాతగారు చిట్టం నర్సిరెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ఆలోచన అనేది మొదలు పెట్టారు. ఎందుకంటే దాని ద్వారా మాకు నీళ్ళు అందుతాయి. ఎందుకంటే కృష్ణా అనేది మాకు 30 కిలోమీటర్స్ మా నుంచి. సో పక్క నుంచి తెచ్చుకోవచ్చండి నీళ్ళు. మేము అది మొత్తం గుండ్రంగా తిప్పి మాకు నీళ్ళు ఇస్తామంటే ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఫర్ అస్ ఆల్సో అండి. కానీ టీఆర్ఎస్ పరిపాలనలో మహబూబ్ నగర్లో భూగర్భ జలాలు పెరిగినాయి, పచ్చదనం పెరిగింది, కూలీల సంఖ్య, ఇక్కడ కూలీల అవసరం కూడా పాలమూరులో ఉన్నది. ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ ఒక బహానా సృష్టిస్తుంది తప్పితే అక్కడ అట్లాంటి బాధలు లేవనేటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేనైతే నా ప్రాంతం కూడా స్పెసిఫిక్గా మాట్లాడతాను మళ్ళీ. ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తే అయితే మాకైతే పచ్చదనం కనిపించట్లేదండి. మా దామరగిద్ద మండలానికి వెళ్ళి చూడండి, ఎక్కడుంది పచ్చదనం అనేది. 10 సంవత్సరాల్లో మీ దగ్గర ఎక్కడ కూడా మార్పు లేదు. ఎట్లుందో అట్లనే ఉంది. మా అంటే డెవలప్మెంట్ పేరుతోని రోడ్లు వైడనింగ్ చేయించుకొని, అది కూడా రోడ్ వైడనింగ్ అనేది నేషనల్ అండి. నేషనల్ హైవేస్ ద్వారా వస్తుంది రోడ్ వైడనింగ్. నేషనల్ హైవేస్ అవుతుంటాయి. దాంట్లో మేము చేసాం దాంట్లో చూపించుకోవడం దాంట్లో అర్థం లేదు. దాంతో పాటు మిగతా ఏదైతే మాకు అభివృద్ధి అయింది, అదే అయింది, ఇదే అయింది అని చెప్పి చాలా చెప్పడం జరిగింది ఆడ కూడా. కానీ ప్రజల్లోకి వెళ్తే అయితే వాళ్ళకైతే ఇప్పటి వరకు, మొన్న నేను రీసెంట్గా చూశానండి, ఇప్పుడు పెన్షన్ రావట్లేదమ్మా మాకు అని చెప్పి వాళ్ళ బుక్ చూపిస్తే 6 months పెన్షన్ రాలేదండి. దాన్ని ఎంక్వైరీ చేస్తే పెన్షన్ అందిందని చెప్తారు, మళ్ళీ అందలేదని చెప్తారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కట్ చేద్దామనే ప్రయత్నిస్తానండి. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా ఐ విల్ టేక్ టైం, బట్ ఐ విల్ రీచ్ దేర్. పర్ణికారెడ్డి గారి నాయకత్వంలో నారాయణపేటలో పచ్చదనం పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుంది. ఏదైతే ఆ కళ ఇప్పుడు కళ కాదండి, మా తాతగారు అప్పటి నుంచి కళ. తప్పకుండా మనవరాలుగా నేను పూర్తి చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ పర్ణికారెడ్డి. అంటే ఇది మేడిగడ్డకు సంబంధించిన పోటీ కార్యక్రమమా, నిజంగా పాలమూరు ప్రజల మీద ప్రేమ? నిజంగా పాలమూరు ప్రజల మీద ప్రేమ. ఎందుకంటే మేము చాలా మంది పాలమూరులో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నాం. మాకు కూడా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా తెలియదు. మాకు ఎట్లుంది ప్రాజెక్ట్, ఏమైంది, పూర్తయిందా లేదా అనేది డీటెయిల్స్ మాకు కూడా కావాలి. కాబట్టి ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. అక్కడ ఇప్పుడు ఎన్నికైనందుకు వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. సో మాకు కూడా చూడాలని ఉందండి. మీ ముఖ్యమంత్రి మీ జిల్లా నుంచి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మీ ముందు పూర్తి చేస్తారేమో. తప్పకుండా అండి. మా ఫోకస్ ఎక్కువ, వాళ్ళ జనాల ఆశ కూడా అంతే పెరిగిందండి. ఎందుకంటే మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అంటేనే మాకు అది గొప్పదండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. సో తప్పకుండా వాళ్ళందరి ఆశలు కూడా చాలా పెరిగాయి. సో తప్పకుండా అలానే ఏదైతే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అదే విధంగా సాగుతుంది, పెరుగుతుంది, తగ్గదు ఎక్కడ కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ఖచ్చితంగా పాలమూరు జిల్లాలకు సంబంధించినటువంటి వలసలు ఎక్కడా తగ్గలేదు. కేవలం కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు వలసలు అట్లా ఉన్నాయనేటువంటిది పర్ణికారెడ్డి గారు.